ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించనుంది. విజయసాయిరెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతున్నాయి. సరికొత్త రాజకీయానికి శ్రీకారం చుట్టనున్నట్లు విజయసాయిరెడ్డి ప్రకటించారు. ప్రజల పక్షాన గొంతుక వినిపించేందుకు కొత్త పార్టీ పెట్టనున్నట్లు వెల్లడించారు. ఈ నెలలోనే తన రాజకీయ ప్రణాళికను ప్రకటిస్తానని స్పష్టం చేశారు. ఇవాళ విజయసాయిరెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన రాజకీయ ప్రయాణానికి శ్రీవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు. ప్రజల తరఫున ప్రజల కోసం ప్రజాపక్షంగా ప్రజల గొంతుక వినిపించేందుకు ప్రజావాణిని అటు పార్లమెంటుకు కానీ అసెంబ్లీలకు కానీ తీసుకెళ్లేటటువంటి ఒక మంచి సదుద్దేశంతో ప్రజల తరఫున అటు లాయర్గా గాని ప్రతినిధిగా గాని ఒక రాజకీయ పార్టీని స్థాపించి ఒక రాజకీయానికి సరికొత్త రాజకీయానికి ఆంధ్ర రాష్ట్రంలో శ్రీకారం చుట్టాలన్నటువంటి ఉద్దేశంతో దేవదేవులైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రార్థించడం జరిగింది. రాష్ట్రంలో కానీ దేశంలో కానీ వర్షాభావం లేకుండా ఎల్నినో ప్రభావం లేకుండా రైతులందరూ కూడా సుభిక్షంగా ఉండాలనని, ఆహార కొరత ఫుడ్ సెక్యూరిటీ ప్రాబ్లం అన్నటువంటిది లేకుండా ఉండాలనని కలియుగ దేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని ప్రార్థించడం జరిగింది. ఈ యొక్క మాసంలోనే నేను తదుపరి రాజకీయ ప్రణాళికని పత్రికాముఖంగా పాత్రికేయ మిత్రులతో విజయవాడలో పాలు పంచుకోవడం జరుగుతుంది. ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించనుంది. విజయసాయిరెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతున్నాయి. సరికొత్త రాజకీయానికి శ్రీకారం చుట్టనున్నట్లు విజయసాయిరెడ్డి ప్రకటించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. చెప్పండి సురేష్. రైట్, ఏదైతే తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ లో మరో నూతన పార్టీ ఆవిర్భవించబోతుంది. ఎందుకంటే గత కొంతకాలంగా విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు కావచ్చు, ఆయన విధానాలు కావచ్చు, కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు చెప్తున్నప్పుడు తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకొని ఇవాళ ఒక కీలక ప్రకటన చేశారు. కొత్త త్వరలో రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్టుగా ఆయన స్పష్టం చేశారు. ఎప్పుడు ఏందనే వివరాలు మరి కొంతకాలంలో తెరస్తారని మీడియా ముఖంగా తెలిపారు. ఎందుకంటే పూర్తిగా ఇది పార్లమెంట్ బలంగా తన వాదన వినిపించేందుకు, తెలుగు రాష్ట్రాల ప్రజల సమస్యలపై గలమెత్తేందుకే పార్టీ పెట్టబోతున్నట్లుగా ఆయన వెల్లడించారు. ఇది పూర్తిగా ప్రకంపం సృష్టిస్తుంది. గతంలో కూడా వైఎస్ఆర్సీపీ కీలకంగా వ్యవహరించారు. పార్టీలో రెండో వ్యక్తిగా ఉన్నారు. ఇప్పుడు పార్టీ పెట్టడంతో ఎవరిని ఎటువైపు మొగ్గు చూపుతున్న రకంగా రాజకీయ వాదనలో ఊహాగా లేవనెత్తాయి. పూర్తిగా ఆయన పార్టీ పెట్టిన తర్వాత ఎంతమంది పార్టీలు చేరబోతున్నారు, అందరూ నా వైపే ఉన్నారన్న వ్యాఖ్యలు కూడా కొంచెం వినిపిస్తుంది. వైఎస్ఆర్సీపీ నుంచి ఎంతమందిని బయటకు తీసుకొస్తారన్న విషయం మీద తాజాగా రాజకీయ వర్గాల్లో కలకలం తెస్తుంది. ఆ రకంగా రాజకీయ పార్టీ గురించి మరింత సమాచారం రావాల్సి ఉంది. పార్టీ యొక్క గుర్తు, జెండా కలరు పూర్తిగా వెల్లడించబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.